భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి పేదలకి చేసే పనులు కూడా ఆ పార్టీ వాళ్ళు చెప్పుకోలేకపోతుంటే, ఒకవేళ పాపం వాళ్ళు చెప్పినా కూడా వేయడానికి వాళ్ళకి అనుకూలంగా మీడియాలు లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతూ ఉంటే కాస్త ఒకటో రెండో మనమైనా టచ్ చేస్తూ ఉంటాం. కానీ సిన్సియర్గా ఏదైతే నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చే మంచిని ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేయడంలో మాత్రం పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు వేతనాల చెల్లింపులకు అదనంగా మరో 2,811 కోట్లని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది. ఇది పవన్ కళ్యాణ్ అధికారికంగా చెప్పిన లెక్క. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఆమోదించిన 15 కోట్ల పందినాలకు సంబంధించిన వేతన నిధులు 2,934 కోట్లు మంజూరు చేసి ఆ నిధులు విడుదల చేసేసింది. ఇటీవలే 21.5 కోట్ల పందినాలు పెంచిన నేపథ్యంలో ఆ మేరకు అదనంగా ఇప్పుడు 2,812 కోట్ల రూపాయలు మంజూరు చేస్తోంది. ఈ మేరకు కేంద్రం ఆర్డర్ చేసింది. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా పనిచేసిన కూలీలకి వారికి సంబంధించిన కూలీ డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వాళ్ళ ఖాతాలోనే అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. రాష్ట్రంలో గతంలో మునిపెన్నడూ లేని రీతిన ఒకే విడత లాస్ట్ 2.5 నెలలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకి 2,100 కోట్ల రూపాయల మేర వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ లోపుగా అక్కడ సమస్యలు పరిష్కరిస్తూ ఇది అంటే మోడీ సర్కార్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి ఇచ్చిన డబ్బుల్ని అధికారికంగా లెక్కలు చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఏమేం చేశారు, ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వబోతున్నారు అన్నటువంటి